రైట్. తమిళనాట రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గంట గంటకు ఊహించని మలుపులతో అధికార పీఠం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరు ఊహించని విధంగా బద్ధ వ్యతిరేకులైన డిఎంకే, అన్నాడీఎంకే ఏకం అవుతాయన్న వార్తలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. మరోవైపు టీవీకేకు మద్దతిచ్చే విషయంలో అన్నాడీఎంకేలో అంతర్గత విభేదాలు మొదలైనట్లుగా తెలుస్తోంది. తమిళ రాజకీయాలు రసకందాయంలో పడ్డ వేళ కీలక వ్యాఖ్యలు చేశారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. టీవీకే ప్రభుత్వ ఏర్పాటులో జోక్యం చేసుకోమని, ప్రభుత్వ ఏర్పాటుకు ఎలాంటి అడ్డంకు సృష్టించమని స్పష్టం చేశారు. రాజ్యాంగ సంక్షోభం సృష్టించి మళ్లీ ఎన్నికలు జరగాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తేల్చి చెప్పారు స్టాలిన్. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గతంలో డిఎంకే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని కోరారు ఆయన. తమిళనాడు 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో ఉంది. కనీసం 118 మంది ఎమ్మెల్యేలున్న కూటమి మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. 2 చోట్ల నుంచి గెలిచిన విజయ్ ఒక చోట రాజీనామా చేయనున్న నేపథ్యంలో టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళకి కాంగ్రెస్లోని 5 కలిస్తే బలం 112కు పెరుగుతుంది. వీసీకే అలాగే సిపిఐ, సిపిఎంలోని తలో 2 ఎమ్మెల్యేలు అంటే 6 వీళ్లకు జత కలిస్తే మొత్తం బలం 118కి పెరుగుతుంది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రభుత్వ ఏర్పాట్లో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో అన్నాడీఎంకే రిజార్ట్ రాజకీయాలకు తెరలేపింది. టీవీకేకు మద్దతిచ్చే అంశంపై ఆ పార్టీలో అంతర్గత విభేదాలు మొదలయ్యాయి. దీంతో ఎమ్మెల్యేలు చేజారకుండా ఉండేందుకు సివి షణ్ముగం నేతృత్వంలో మొత్తం 27 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలో ఒక రిజార్ట్కు తరలి వెళ్లారు. ఒకవేళ అన్నాడీఎంకేలోని 47 మంది ఎమ్మెల్యేలు జత కూడితే టీవీకే బలం 154కు పెరుగుతుంది. ఇప్పటికే మద్దతిచ్చిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లెక్కలోకి తీసుకుంటే మొత్తం బలం ఏకంగా 159కి పెరుగుతుంది. అప్పుడు సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. డిఎంకే, అన్నాడీఎంకే కలిసినా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలున్నాయి. డిఎంకేలోని 59, అన్నాడీఎంకేలోని 47 మందికి తోడు ఇరు పార్టీల మిత్రపక్షాలు తోడొస్తే ఇది సాధ్యం. పిఎంకేకు 4, ఐయుఎంఎల్కు 2, సిపిఐకి 2, ఐఎంఎంకి 1, అలాగే డిఎండికేకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. వాళ్ళు కలిస్తే మొత్తం బలం 120కి పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మద్దతు లభిస్తుంది. రైట్. ఇక తమిళ పాలిటిక్స్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, చెప్పండి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? దాదాపు అన్నాడీఎంకేలోని 27 మంది ఎమ్మెల్యేలు నిన్న రిసార్ట్కు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరూ విజయ్ వెంట వెళ్లే అవకాశం కనిపిస్తోందా? మొత్తానికి అన్నాడీఎంకేకు ఇది అస్తిత్వ పోరాటం అయిపోయింది. డిఎంకేకు మెసేజ్ పంపించిన దగ్గర నుంచి కూడా మొత్తం తమిళనాడు రాజకీయాలు చాలా ఉత్కంఠభరితంగా మారాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తమిళనాట రాజకీయాలు క్షణక్షణం సస్పెన్స్ థ్రిల్లర్ని తలపిస్తున్నాయి. ఏదైతే 2 రోజుల నుంచి కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆయన మద్దతు కూడగట్టుకోవడంలో క్షణక్షణం కూడా ఆయన కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే 108 స్థానాలు కలిగి అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకేకి కేవలం 10 సీట్లు కావాల్సింది ప్రభుత్వ ఏర్పాటుకు. అయితే ఇందులో భాగంగానే ఆయన ఆ 10 సీట్ల స్థానాలను మద్దతు కోసం పలు పార్టీలను సంప్రదింపులు జరిపారు. అయితే కాంగ్రెస్తో జరిపినటువంటి సంప్రదింపులు ఫలించాయి. కాంగ్రెస్ పూర్తి స్థాయిలో టీవీకే విజయ్కు సపోర్ట్ చేస్తున్నట్లుగా కూడా నిర్ధారించింది, ప్రకటించింది. ఇటు రాహుల్ గాంధీ దగ్గర నుంచి మల్లికార్జున్ ఖర్గే దగ్గర వరకు తమిళనాడులో ఉండేటువంటి గెలుపొందినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు సైతం విజయ్ వెంట నిలిచారు. కండువాలు కూడా మార్చుకుని తాము సపోర్ట్ని తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఇక కావాల్సింది అప్పటికి 112 స్థానాలు అయ్యాయి. ఇక కావాల్సింది 6 స్థానాలు మాత్రమే. 6 స్థానాలను కూడగట్టడంలో విజయ్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఏడీఎంకేకు వెళ్ళి తన ప్రత్యర్థి వర్గం అయిన డిఎంకేను పక్కన పెట్టి ఏఐడిఎంకేలో మంతనాలు జరిపారు. తన ముఖ్య నేత అయినటువంటి అర్జున్ దాస్ను ఎడపాటి పళనిశాలంతో భేటీకి వెళ్ళమని చెప్పి అక్కడ చర్చలు కూడా జరిపారు. అయితే ఎడపాటి పళనిశాలం ఇంతవరకు దానిపైన ఒక క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఏఐడిఎంకేలోనూ 2 చీలికలు వచ్చాయి. 2 చీలికల్లో ఒక వర్గమైనటువంటి షణ్ముగం వర్గం దాదాపు 27 మంది ఎమ్మెల్యేలతో టీవీకే విజయ్కి సపోర్ట్ ఇస్తామని చెప్తూనే ఉన్నారు. కానీ ఆ విషయంలో కూడా క్లారిటీ లేదు. ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం షణ్ముగం
ఎడపాటి పళనిసామంతో విభేదించారు. ఖచ్చితంగా టీవీకే విజయ్కి సపోర్ట్ చేయడానికి ఆయన పుదుచ్చేరిలో ఉండేటువంటి రిసార్ట్కి తన వర్గం ఎమ్మెల్యేలతో వెళ్ళి మకాం వేశారు. ఆ సంప్రదింపులు ఇవాళ నుంచి స్టార్ట్ అవుతాయి. విజయ్తో 27 మంది ఎమ్మెల్యేలతో మద్దతిచ్చి విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు సుగమం చేయడానికి, అదేవిధంగా తాము అధికారంలో భాగస్వామ్యం కావడానికి ఎలాంటి షరతులు విధిస్తారు, డిమాండ్లు విధిస్తారనేటువంటి చర్చలు ఇవాళ జరుగుతాయనేటువంటి ఒక సమాచారం. మరోవైపు అనూహ్యంగా ఎన్నడూ లేని విధంగా దశాబ్దాల రాజకీయ శత్రుత్వ చరిత్ర కలిగినటువంటి ఏడీఎంకే డిఎంకే 2 పార్టీలు కలవనున్నాయి. ఆ 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి అనేటువంటి ఒక రాజకీయ దుమారమైనటువంటి చర్చ కూడా తెరపైకి వచ్చింది. అయితే దీనిపైన ఒక సీఎంగా ఉన్నటువంటి మాజీ సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ కావచ్చు, ఇది ఎడపాటి పళనిసామి టీం కూడా క్లారిటీ ఇచ్చింది. అయితే తాము అలాంటి ప్రయత్నాలు ఏది చేయట్లేదు అనేసి. అయితే సీఎం స్టాలిన్ స్పందిస్తూ కూడా రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకు మేము పూనుకోవటం లేదు, ఏదైతే అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి విజయ్కే అవకాశం ఇవ్వాలని తలుచుకున్నాం. 6 నెలల పాటు విజయ్ ప్రభుత్వాన్ని పరిపాలించిన తర్వాత తాము పెదవి విప్పుతామని చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఏం జరగబోతుంది తమిళ రాజకీయాల్లో అయితే ఇటు విజయ్కి సపోర్ట్గా కావాల్సినటువంటి కేవలం 6 స్థానాలు కూడగట్టడంలో మాత్రం విజయ్ తీవ్రమైనటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఒకవైపు వామపక్షాలను కూడా అడిగితే వామపక్షాలు డైరెక్ట్గానే చెప్పి తాము ఎంతో కాలం నుంచి కూడా మిత్రంగా ఉన్నటువంటి డిఎంకే పార్టీతోనే ఉంటాం కానీ మద్దతు ఇవ్వబోము అనేసి. సో విజయ్ ముందు ప్రస్తుతం ఉన్నది రెండే ఛాన్సెస్. ఏఐడిఎంకేలో ఏదైతే చీలిక వర్గం ఉందో వారిని కలుపుకొని వెళ్ళడం, లేదంటే పిఎంకే పార్టీ వద్ద ఉన్నటువంటి 4 స్థానాలు కావచ్చు, లేదా వీసీకే పార్టీ వద్ద ఉన్నటువంటి 1 స్థానం కావచ్చు, ఇలా ముస్లిం లీగ్లో ఉన్నటువంటి 1 స్థానాన్ని ఇలా కూడగట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హరి.